అందరికీ నమస్కారం. నిన్నే వరిస్తా పార్ట్ 53. అన్విక ఏడుస్తూ తన రూమ్లోకి వెళ్ళి ఆద్విక్కి కాల్ చేస్తుంది. ఆద్విక్ ఫోన్ డిస్ప్లేలో అన్విక పేరు చూసి వెంటనే లిఫ్ట్ చేసి హలో అన్వి అనగానే, ఆది నన్ను ఇక్కడి నుండి తీసుకెళ్ళిపో, డాడ్ వేరే పెళ్లి చేస్తాను అంటున్నారు, నాకు చాలా భయంగా ఉందంటూ ఏడుస్తుంది. అన్వి ప్లీజ్ ఏడవకు, అలా ఏం జరగదు, నేనున్నా కదా, నా భార్యని ఇంకొకటికి ఇచ్చి పెళ్లి చేస్తుంటే నేనెలా కామ్గా ఉంటాను చెప్పు అంటాడు ఆద్విక్. డాడ్ ఏదైనా చెప్పారంటే అది డెఫినెట్గా చేసి తీరుతారు, అది మామ్ చెప్పి వినటం లేదు అంటుంది. ఆద్విక్ బాధగా సారీరా, అడిగిందల్లా తెచ్చి ఇచ్చి నిన్ను ఎంతో ప్రేమగా చూసుకునే నిన్ను ఒక్క మాట కూడా అనని మీ డాడీ ఈరోజు నా వల్ల నీ మీద చేయి చేసుకున్నారు, నిన్నే కాకుండా అత్తయ్యను కూడా కొట్టారు అంటాడు. అప్పుడు జరిగిన దానికి డాడ్ చాలా హర్ట్ అయ్యారు, అది అందుకే ఇలా చేస్తున్నారు, లేకుంటే నువ్వంటే ఎంత ఇష్టమో డాడ్కి, ఆ విషయం నీకు కూడా తెలుసు కదా అంటుంది అన్వి. ఇన్ని రోజులు నాకే సపోర్ట్ చేసి నీతో సమానంగా నన్ను ప్రేమించే మావయ్య ఇప్పుడు నా మీద ఇంత కోపంగా ఉండడానికి నేనే కారణం అన్వి, నా తప్పు చాలా ఉంది, ఇదంతా నా చేతులారా నేను చేసుకున్నదే అంటాడు ఆద్విక్. డాడ్ మనసు మార్చాది, నాకు నువ్వు కావాలి, నువ్వు లేకుండా నేను ఉండలేను, ఇన్ని రోజులు నీకు దూరంగా ఉంటూ నేను బాధపడింది చాలు, ఇన్ని రోజులు నేను దేనికోసం ఎదురు చూశాను, ఆ ప్రేమ నాకే సొంతం అని తెలిసాక నీకు దూరంగా అస్సలు ఉండలేను అంటుంది అన్వి ఏడుస్తూ. ఆద్విక్ చిన్నగా నవ్వి, ఇందాకే ఇక్కడ నుండి తీసుకెళ్ళిపో అన్నావు, మళ్ళీ అప్పుడే డాడ్ని ఒప్పించు అంటున్నావు, ఎంతైనా ఆడపిల్లలకి తండ్రి మీద ఉన్న ప్రేమ భర్త మీద కూడా ఉండదేమో కదా అంటాడు. ఏ అమ్మాయికైనా డాడే ఫస్ట్ హీరో, అందుకే ఆయన తర్వాతే ఎవరైనా అంటుంది అన్వి. కరెక్టే, అందుకే నేను కూడా డిసైడ్ అయ్యా, నాకు పాపనే కావాలి అంటాడు ఆద్విక్. ఆహా, మీరిద్దరూ ఒకటయ్యి నన్ను దూరం పెడదామనా, నీ లైఫ్లోకి ఎవరు వచ్చినా నా తర్వాతే వాళ్ళు అవ్వాలి, లేదంటే నేను ఒప్పుకోను అంటుంది అన్వి. ఆద్విక్ నవ్వి థ్యాంక్స్ బంగారం, నేనే తప్పు చేయలేదని నమ్మి మళ్ళీ నా జీవితంలోకి వచ్చినందుకు అంటాడు ప్రేమగా. నేను నమ్మింది నీ మీద నాకున్న ప్రేమ నాది, నువ్వు మాత్రం ఆ అమ్మాయి ఎవరు, ఎందుకు అలా చేసింది, అసలు ఆ రోజు ఏం జరిగింది అనేది తెలుసుకుని డాడ్ ముందర నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలి అంటుంది. తప్పకుండా కనుక్కుంటానురా, ఇన్ని రోజులు నా మైండ్లో నువ్వు మాత్రమే ఉన్నావు, ఫస్ట్ నువ్వు తర్వాతే నా ప్రాబ్లమ్స్, ఇప్పుడు నువ్వు నీ ప్రేమ రెండూ నావేగా, సో ఇంక ఇప్పుడు స్టార్ట్ చేస్తాను ఆ ఇన్వెస్టిగేషన్ అంటాడు ఆద్విక్. అది ఇంకోసారి చెప్పవా, నిజంగా ఇది నిజమేనా అనిపిస్తుంది అంటుంది అన్వి గారంగా. ఆద్విక్ నవ్వుతూ ఏం చెప్పాలి అన్వి, ఏది నిజం కాదనుకుంటున్నావు అంటాడు అన్వికని ఉడికించడానికి. నీకు అర్థమైందని నాకు తెలుసాది, నా దగ్గర వేసిన వేషాలు చాలు, చెప్పు ప్లీజ్, నువ్వు నీ నోటితో ప్రేమగా చెప్తే వినాలని ఉంది అంటుంది. ఆద్విక్ నవ్వాపుకుంటూ నువ్వు దేని గురించి చెప్తున్నావో నాకు నిజంగా తెలియదు బంగారం, నాకు కాస్త క్లారిటీ ఇవ్వు అంటాడు. అన్విక కోపంగా ఇంకా నన్ను ఏడిపించడం ఆపవారా, ఇలా అయితే నీ దగ్గరికి రాను నేను ఇంకా. ఓయ్ ఏంటి మొగుని పట్టుకుని రే అంటున్నావు, నిన్ను ఇలా ఊరికే వదిలేయకూడదే, నా స్టైల్లో ట్రీట్మెంట్ నీకు ఇస్తేనే నీ తిక్క కుదిరేది అంటాడు. అన్విక నవ్వుతూ నా మొగుడు నా ఇష్టం, ఇలానే పిలుస్తాను, నీకు రెస్పెక్ట్ కావాలా ప్రేమ కావాలా. ఆద్విక్ రొమాన్స్తో కూడిన ప్రేమ కావాలి బంగారం అంటాడు హస్కీగా. అవన్నీ నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకున్న తర్వాత, నీ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ క్లియర్ అయిన తర్వాతే, అప్పటి వరకు ముట్టుకున్నా చంపేస్తా అంటుంది అన్వి. ఆద్విక్ ఆహా, ఎలా కుదరదో నేను చూస్తాను, నైటు మీ ఇంటికి వచ్చి నాకేం కావాలో అది తీసుకోకుంటే చూడు అంటాడు. అంత ఛాన్స్ మా డాడీ నీకు ఇవ్వలే అంటుంది అన్వి. చూద్దాం, ఇంకా చాలా టైం ఉంది కదా అంటాడు ఆద్విక్. అన్విక ఏదో అనేంతలే భాస్కర్ గారు అన్వి అని పిలిచేసరికి అన్విక తర్వాత కాల్ చేస్తాను బాయ్ అది అని ముద్దు పెట్టి కాల్ కట్ చేసి బయటకు వస్తుంది. ఫంక్షన్కి టైం అయింది, వెళ్దాం పదా అంటారు భాస్కర్ గారు. అన్విక ఏం మాట్లాడకుండా కదలకుండా అలానే నిలబడి ఉండేసరికి భాస్కర్ గారు అన్వి దగ్గరికి వెళ్ళి తన తల మీద చెయ్యేసి
నేనేం చేసినా బాగా ఆలోచించి నా కూతురు సంతోషంగా ఉండేలా చెయ్యాలనే చూస్తానన్వి. నీ బాధ చూడలేని తండ్రిగా నేను ఆలోచించాను. నీ ఇష్టాన్ని కాదనలేక నీ పెళ్ళి ఆద్విక్తో జరిపించి నేను చేసిన పొరపాటుని సర్దిద్దుకోవాలనుకుంటున్నాను. నీకు తను కరెక్ట్ కాదన్వి, కాబట్టి నేను చెప్పింది వినురా, నీకే మంచిది అంటారు. అన్విక డాడ్ అని ఆయన్ని చుట్టేసి, నా మీద మీకు ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు డాడ్, కానీ నాకు ఆది అంటే ప్రాణం. తను లేకుండా నేను ఉండలేను. తను నాకు కావాలి అంటుంది. భాస్కర్ గారు, అన్వి ఇప్పటికే చాలా లేట్ అయింది, పద, మన కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు అని అన్విక చెప్పేది వినిపించుకోకుండా బయటకు వెళ్ళిపోతారు. మయూరి గారు అన్వికను చూసి, మీ డాడీ ఇప్పుడు ఏం చెప్పినా వినేలా లేరన్వి, కాబట్టి కొంచెం వెయిట్ చేయి, తనకు అర్థమయ్యేలా చెప్దాం, ఆది కూడా ఈ విషయం చెప్పు అంటారు. అన్విక సరే మామ్ అని భాస్కర్ గారితో ఆఫీస్కి వెళ్ళిపోతుంది. శ్రీనిక కిచెన్లోకి వెళ్ళి ఏం చేయాలో ఎలా చేయాలో తెలియక అన్నీ చూస్తూ తన్నే తానే తిట్టుకుంటుంటుంది. కొంచెమన్నా బుద్ధి లేదు నాకు. అందరూ చెప్తూనే ఉండేవాళ్ళు, వంట నేర్చుకోవే, అవసరం అని. విని చస్తేగా. ముందు అమ్మని అనాలి. కిచెన్లోకి వెళ్తే చాలు, జాను నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, టైర్డ్ అయ్యి ఉంటావు అంటూ తరిమేసేది. ఆ శివేమో నన్ను కావాలనే అడ్డంగా బుక్ చేశాడు. ఇంతకీ ఆ సార్ గారికి వంట వచ్చో రాదో, అయినా ఆ సార్కి వస్తే ఏంటి, నా రాకపోతే నాకేంటి అనుకుని తనకు కావాల్సింది దొరకగానే హ్యాపీగా, ఓ గాడ్ ఈరోజు గండం తప్పింది, రేపటికి తాతయ్య ఫోన్ తీసుకుని ఏదో ఒక ఫుడ్ ఛానల్ ఓపెన్ చేసి ఒక వంట చూసుకుంటే సరిపోతుంది అనుకుని వాళ్ళ అమ్మతో కిచెన్లో బండ మీద కూర్చుని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆవిడ చేసేటప్పుడు చూసింది గుర్తు తెచ్చుకుని వంట పూర్తి చేస్తుంది. శ్రీనిక అన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్దేసి తను ఫ్రెష్ అవడానికని రూమ్లోకి వెళ్ళేసరికి శివాంశు తన చేతిలో దేన్నో పట్టుకుని బాధపడుతూ ఉండటం చూసి దగ్గరకు వెళ్ళేంతలో శివాంశు తన్ని చూసి దాన్ని లోపల పెట్టేస్తాడు. శ్రీనిక మనసులో, తన చేతిలో ఉన్నదేంటో చూస్తే నాకు ఒక క్లారిటీ వచ్చేది, నేనేం చెయ్యాలో అని. కానీ ఏం చేస్తాం, ఈసారి గారు దాన్ని దాచేశారు నన్ను చూసి అనుకుని శివాంశ్ వైపు చూసేసరికి, తన వైపు చాలా కోపంగా చూసేసరికి చిన్న స్మైల్ ఇస్తుంది. ఏంటి ఎలా వచ్చావు, తమరికి వంట రాదు కదా, కిచెన్లో కుస్తీలు పడుతుంటావు అనుకుంటే ఇలా వచ్చేసావు అంటాడు వెటకారంగా. శ్రీనిక మనసులో, నాకు వంట రాదని రాక్షసుడికి ఎలా తెలిసిందబ్బా అని ఆలోచిస్తుంటే, ఎక్కువ థింక్ చేయకు, బ్రెయిన్ డ్యామేజ్ అవ్వగలదు, ఉన్న కొద్దిపాటి బ్రెయిన్కే ఇన్ని చేసావంటే నిజంగా చాలా గ్రేట్ నువ్వు. మొన్న తమరు వండుకున్న టిఫిన్ అవతారం చూసే అర్థమైంది తమరికి వంట రాదని అంటాడు శివాంశ్. అది సరిగా వండలేదని చూడగానే మీరెలా కనుక్కున్నారు అంటుంది శ్రీనిక. శివాంశ్ వెటకారంగా, ఎలా వండాలో నాకు వచ్చు కాబట్టి అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నిన్ను చేసుకునే అమ్మాయి ఎవరో కానీ లక్కీనే అనుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుండగా తనకి వెక్కిళ్ళు హెవీగా వస్తాయి. శివాంశు బెడ్ పక్కనే ఉన్న టేబుల్ మీద వాటర్ బాటిల్ చూసి తీసుకుని తాగేలోపే శివాంశు వచ్చి ఆ బాటిల్ లాక్కుని, నావేవి టచ్ చేయొద్దని చెప్పాను కదా అంటాడు సీరియస్గా. శ్రీనిక, అంటే ఎక్కిళ్ళు వస్తున్నాయి అందుకని అని చెప్పలేక చెప్తుంటే శివాంశ్ కోపంగా, రీజన్ ఏదైనా సరే నా వస్తువులను టచ్ చేసే రైట్ నీకు లేదు, ఇంకోసారి ఇది రిపీట్ అయితే నేనేం చేస్తానో నాకే తెలీదు అని వెళ్తుంటే, చాలా హెవీగా వస్తున్నాయి, ఈ ఒక్కసారికి ఇవ్వండి అంటుంది శ్రీనిక. శ్రీవాంశు వెళ్తున్న వాడల్లా వెనక్కి వచ్చి ఆ బాటిల్లో ఉండే వాటర్ మొత్తం శ్రీనిక నెత్తి మీద వంపేసి, ఇప్పుడు తాగు అని బాటిల్ తన చేతిలో పెట్టి వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు. శ్రీనిక సీరియస్గా వెళ్తున్న శివాంశ్ వైపు చూసి, నా సైడ్ నుండి కూడా తప్పుంది కదా అని నేను కామ్గా ఉంటే నన్ను కావాలనే రెచ్చగొడుతున్నాడు, రాక్షసుడు అని తిట్టుకుంటూ ఉంటుంది. శివాంశు వాష్రూమ్లో ఉండగా టేబుల్ మీద ఉండే తన ఫోన్ మోగుతూ ఉంటుంది. శ్రీనిక పట్టించుకోకుండా అక్కడే ఉన్న సోఫాలో కూర్చుని శివాంశు బయటకు వస్తే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాలని వెయిట్ చేస్తూ కూర్చుని ఉంటుంది. ఫోన్ ఆగకుండా మోగుతూనే ఉండేసరికి ఎవరో చూద్దాం ఇన్నిసార్లు కాల్ చేస్తున్నారని ఆ ఫోన్ దగ్గరకు వెళ్ళగానే అది ఆగిపోతుంది. ఇంతలో శివాంశు బయటకు వచ్చి తన ఫోన్ దగ్గర శ్రీనికను చూసి,
ఇప్పుడు ఏం చేయాలని చూస్తున్నావు? నా ఫోన్ తీసుకుని మీ వాళ్ళకి కాల్ చేయాలనే ప్లాన్స్ ఏమైనా ఉంటే మానుకో. ఎందుకంటే నువ్వు చేసిన ఛాలెంజ్లో నువ్వు ఓడిపోయినట్లే, ఆ తర్వాత నీ ఇష్టం అంటాడు. నేనేమీ మీ ఫోన్ తీసుకోవాలని రాలేదు, అది అదే పనిగా మోగుతుంటే ఎవరో చూసి మీకు చెప్దామని వచ్చాను అంటుంది. నీకు ఇందాకే కదా చెప్పింది, రీజన్ ఏదైనా నా వస్తువులు టచ్ చేయకూడదని, అర్థం కాలేదా అని ఫోన్ తీసుకుని అద్దం దగ్గరికి వెళ్తాడు శివాంష్. ఎమర్జెన్సీ అయితే ఎవరో ఒకరు లిఫ్ట్ చేయాలి కదా, అది కూడా అన్నిసార్లు చేస్తుంటే లిఫ్ట్ చేయకుంటే ఎలా, అందుకే అని అంటుంటే, నేను చస్తున్నా, నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అలాంటప్పుడు ఎమర్జెన్సీ అయితే ఏంటి, కాకుంటే ఏంటి అంటాడు శివాంష్ తలదూకుంటూ. శ్రీనిక ఏదో చెప్పేలోపే మళ్ళీ ఫోన్ మోగేసరికి శివాంష్ కాల్ లిఫ్ట్ చేసి, రే బాంజో ఎక్కడున్నావురా అని మాట్లాడుతుంటాడు. అవతల వ్యక్తి, మీ ఇంట్లో కింద హాల్లో రాశివ్, 10 నిమిషాల నుండి కాల్ కొడుతూనే ఉన్నా, నువ్వు లిఫ్ట్ చేస్తే కదా అంటాడు. శివాంష్ గట్టిగా, వాట్, మా ఇంట్లో కింద ఉన్నావా, ఎప్పుడొచ్చావురా డర్టీ ఫెలో, వచ్చి ఎంతసేపు అయింది, అయినా పైకి రాకుండా కిందుండి ఫోన్ చేస్తావేంట్రా స్టూపిడ్ అంటాడు లిఫ్ట్ బటన్ ప్రెస్ చేస్తూ. అవతల వ్యక్తి, రే కొంచెమైనా బుద్ధి ఉండాలిరా, ఇప్పుడు నువ్వేమైనా బ్యాచులర్వా స్ట్రైట్గా నీ రూమ్కి రావడానికి, నీ పెళ్ళయింది కదా, మాకెవరికి చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకుని వచ్చేసావు, అది మర్చిపోయి డైరెక్ట్గా రమ్మంటావు ఈడియట్ అంటాడు. శివాంషు కాల్ కట్ చేసి అతని ఎదురుగా నిలబడి కడుపులో ఒక పంచిచ్చి, ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు అంటాడు. అతను శివాంషు చెయ్యి మెలిపెట్టి, రావడం మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తావేంట్రా స్టూపిడ్ అంటాడు. లేకుంటే ఇన్ని రోజుల నుండి కాల్ కూడా లేకుండా ఇప్పుడు వచ్చి కదలబడుతున్నావు అంటాడు శివాంష్. ఇంతలో లోపల నుండి అన్సూయ గారు వచ్చి, అరే మన హితు వచ్చాడే, ఎప్పుడొచ్చావురా అంటారు. శివాంష్ నవ్వుతూ, హితు ఏంటి నానమ్మ, వీడి పేరు బాంజో, మ్యూజిక్ బాగా వాయిస్తాడని వాడికి ఆ నేమ్ పెట్టాం మేమందరం అంటాడు. ఒరే ఆపరా, ఆ పేరు వింటే ఎవరైనా నన్ను ఏలియన్ అనుకుంటారేమో, అంత విచిత్రంగా ఉంది అంటాడు హితు. శివాంష్ నవ్వుతూ మాట్లాడుతుంటే పైనుండి స్టెప్స్ దిగుతూ ఎదురుగా శివాంష్ నవ్వుని తన పక్కనే ఉన్న అతన్ని చూసి షాక్ అవుతుంది శ్రీనిక. అప్పుడే దేవిక గారు తనతో పాటు చిన్న వచ్చి హితుని చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. హితు బాగున్నావా అని అడుగుతారు దేవిక గారు. ఐఎమ్ ఫైన్ ఆంటీ, మీరెలా ఉన్నారు, మీ హెల్త్ బాగాలేదని నిన్న నేను కాల్ చేస్తే చెప్పాడు ఈ స్టూపిడ్ అంటాడు హితు. హితు చిన్నాను చూసి, ఎలా ఉన్నావు రవేద్, ఎన్ని మంత్స్ అయింది నేను చూసి, హౌ ఈజ్ యువర్ స్టడీస్ అని అడుగుతాడు. వేద్ చిన్న, ఫైన్ అన్నయ్య, మీరెలా ఉన్నారు అంటాడు. శ్రీనికకి కళ్ళల్లో కన్నీళ్ళు వస్తుంటే అప్రయత్నంగా వంశ్ అంటుంది. అంతే, తను ఎక్కడుందో ఏం చేస్తుందో మర్చిపోయి స్టెప్స్ మీద నుండి పరిగెడుతూ వస్తుంది. తాను పరిగెడుతున్నప్పుడు తన కాళ్ళ పట్టీల శబ్దం విని అటువైపుని చూసిన అందరూ శ్రీనిక ఎందుకు అలా పరిగెడుతూ వస్తుందో అర్థం కాక అలానే చూస్తుంటారు. అంతలోనే తన చీర కాళ్ళ కింద పడిపోతే శివాంశు స్టెప్స్ దగ్గరగా ఉన్న తను పడుతున్నా పట్టించుకోడు. అప్పుడే హితు వెళ్ళి తను కింద పడకుండా పట్టుకుంటాడు. శ్రీనిక హితుని బాధగా చూస్తుంటే హితు శ్రీనిక వైపు అలానే చూస్తూ ఉంటాడు. చిన్నానే మన్విని ప్రేమించే వేదు, హితునే శ్రీనిక ప్రేమించే వంశు. ఇంకా ఉంది ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.